కేశవ వాళ్ళ తమ్ముడు, సింధూర వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి చంచలమ్మ, కేశవ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసైతే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ వాళ్ళ తమ్ముడు అయితే నేను పని వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో తగ్గించి ఇస్తున్నానంట. వాళ్ళవి ఏవో నేను తినేస్తున్నట్టుగా ఈవిడ మాట్లాడుతుంది నా దగ్గరికి వచ్చి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ, చంచలమ్మ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళ తమ్ముడు మాత్రం నేను వీళ్ళందరికీ అన్యాయం చేస్తున్నట్లుగా, ఈ సింధూర ఏదో న్యాయం చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవును మీరు అన్యాయంగా చేస్తున్నారు కాబట్టే ఇదంతా మాట్లాడుతున్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంట్రా ఇదంతా, నువ్వు సైలెంట్గా ఇంట్లోకి పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళ తమ్ముడు మాత్రం లేదన్నయ్య నేను లోపలికి వచ్చేదే లేదు, ఇప్పుడు నాకు సింధూర సారీ చెప్పాలి, అప్పుడే నేను లోపలికి వెళ్తాను, లేదంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి నేను మీకు క్షమాపణ చెప్పాలా, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, నేను తప్పు చేస్తే క్షమాపణ చెప్తాను కానీ తప్పు చేయనిది ఎలా చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా సింధూర నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూర, చంటి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం లేదత్తమ్మ నేను తప్పు చేస్తే క్షమాపణ ఖచ్చితంగా చెప్తాను, నేను తప్పు చేయనిది ఎట్టి పరిస్థితుల్లో చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మర్యాదగా నువ్వు క్షమాపణ చెప్తావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూర అయితే మీరు ఎంత గట్టిగా అరిచి చెప్పినా సరే నేను తప్పు చేస్తే క్షమాపణ చెప్తాను అని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను న్యాయం వైపు నిలబడ్డాను, నేను ఇతనికి క్షమాపణ ఎట్టి పరిస్థితుల్లో చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.